మోహన్ బాబు గారు కన్న కొడుకునే తన ఇంట్లోకి రావద్దు అని చెప్పారు. కానీ మనోజ్ మాత్రం తను గేట్లు బద్దలు కొట్టుకోకపోవడమే పెద్ద తప్పైతే ఆల్రెడీ మీడియాని ముందుగానే ప్రిపేర్ చేసి తనతో పాటు లోపలికి తెచ్చుకున్నాడు. ఇది ఇంకా పెద్ద తప్పు. ఆల్రెడీ కొడుక్కి తనకి పెద్ద గొడవ జరుగుతుంది. బౌన్సర్స్ని తీసుకొచ్చాను అని బౌన్సర్స్ బదులుగా తాండూరు నుంచి రౌడీలను పిలిపించాడు మంచు మనోజ్. ఈ విషయంలో చాలా కోపంగా ఉన్నాడు మోహన్ బాబు గారు. అది పర్సనల్ ఇష్యూ. ఇంట్లో జరుగుతున్న వివాదాన్ని బయట పెడుతున్నందుకు మనోజ్ మీద పీకల దాకా కోపంతో ఉన్నాడు. ఇది పెద్ద తప్పు మనోజ్ది. అలా చేయటం, కుటుంబ విషయాల్ని బయట పెట్టడం చాలా పెద్ద తప్పు. ఇక మనోజ్ విషయాన్ని పక్కన పెడితే, ఈ విషయం మీడియాకి లీక్ చేసిన మనోజ్ లీక్ చేసిన తర్వాత మోహన్ బాబు గారి ఇంటి ముందు ఫామ్ హౌస్ గేట్ బయట 5 రోజుల నుంచి TV9, TV5, అదేదో మహా టీవీ ఇంకా అందరూ గేట్ బయట కాచుకొని కూర్చున్నారు. ఎవరైనా ఇంట్లోంచి బయటకు వస్తే వాడిని క్వశ్చన్స్ అడగడం, ఏంటి ఏం జరిగింది, మనోజ్ భార్యతో ఏమైనా ఎఫైర్ ఉందా, మనోజ్ భార్య ఏమైనా ఎవరితో అయినా ఇది ఉందా అని రంకు ప్రశ్నలు అడిగారు. 4-5 రోజుల నుంచి ఇంటి బయట ఉంటున్న సంగతి మోహన్ బాబు గారికి తెలిసి మీడియా మిత్రులారా కొంచెం సంయమనం పాటించండి, ఇది నా కుటుంబ సమస్య, నేనే సాల్వ్ చేసుకుంటాను, ఏమైనా చెప్పే విషయమైతే మీకు తప్పకుండా చెప్తాను అని ఇలా చేతులు జోడించి మరీ చెప్పారు. ఆయన క్యారెక్టర్ కాదది. ఆయన రఫ్గానే మాట్లాడాలి యాక్చువల్గా చెప్పాలంటే. కానీ చాలా తగ్గాడు మోహన్ బాబు గారు. కోపాన్ని తగ్గించుకున్నారు, ఓపికతో మాట్లాడుతున్నారు. అయినా కూడా కొడుకునే ఇంట్లోకి రానివని పరిస్థితిలో ఆయనతో పాటు గేట్లు బద్దలు కొట్టుకుని వీళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన ఒకడు ముఖం మీద లైట్ వేశాడు, ఇక్కడ మోహన్ బాబు గారు ఉన్నారు అని. మోహన్ బాబు గారు కాదు, మోహన్ బాబు. ఈ నా కొడుకులకి, మీడియా నా కొడుకులకి అక్క మొగుడు మోహన్ బాబు గారు. డీజీపీ స్థాయి వ్యక్తి సార్ మోహన్ బాబు గారు అని మాట్లాడారు నిన్న కమిషనర్ ఆఫీస్లో. ఈ నా కొడుకు తిప్పి కొడితే 20,000 జీతం ఉన్న రిపోర్టరు, 20,000 జీతం ఉన్న రిపోర్టరు మోహన్ బాబు డౌన్ మోహన్ బాబు అంటారా, నీ అమ్మమ్మ కూడా నీ అక్కమ్మ కూడా అని మోహన్ బాబు గారి ఫీలింగ్. నా ఫీలింగ్ అయితే కాదు. కట్ చేస్తే ముఖం మీద లైట్ వేసి వెంటనే మైక్ తీసుకెళ్ళి పెడితే మోహన్ బాబు గారికి ఏం అర్థం కాలేదు. మనోజ్ బౌన్సర్లు, ఆ రౌడీలు, మనోజ్ అనుచరులు వచ్చారేమో అనుకున్నాడు ఆయన. ప్రెస్ వాళ్ళని చూసేసరికి ఏం ఊపిరాడలేదు. వెంటనే అసలు ఆ క్షణంలోనే పెట్టేసి చెప్పండి అనేసరికి ఏంట్రా చెప్పేది, చా కొడకని అమ్మ చా కొడకలారా ఇంకేంట్రా కంచి అని అప్పటికి ఎంతో ఆవేదనతో చెందిన మోహన్ బాబు తిట్టడం జరిగింది. దీనికి సంబంధించి మోహన్ బాబు గారు కూడా తప్పు జరిగి ఉండాల్సింది కాదు, దైవసాక్షిగా నన్ను కొట్టాలని అనుకోలేదు, ఆ పరిస్థితి అలా వచ్చింది అని ఆయన చాలా ధర్మంగా మాట్లాడారు. అయినా సరే వీళ్ళు మోహన్ బాబుని గేటు పెట్టినబడి రారా నా కొడక అని కూడా అన్నారు. మోహన్ బాబు డౌన్ మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి అని నోటికొచ్చింది తిట్టారు మీడియా వాళ్ళు. ఇది కరెక్టా? మీడియా నా దృష్టిలో అయితే ఉగ్రవాద సంస్థలు, ఈ మీడియా సంస్థలు కాదు, శవాలు పీక్కు తినే కుక్కలు అని చెప్పగలుగుతాను. అంటే అందరూ విలేకరులని, అందరూ కెమెరామెన్లని, అన్ని ఛానల్స్ని నేను అనట్లేదు. ఇలాంటి విషయాలు తలదూర్చడం వల్లే మీడియా మీద ఎమోషన్స్ ఏమీ లేవు. ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళ బతుకు వాళ్ళది. ఈ సోషల్ మీడియాలో, ఈ ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కంపారిజన్ కనుక చేసుకుంటే లాస్ట్గా ఇదొక్క మాట చెప్పి ఈ క్లోజ్ చేసేస్తాను. కంపేర్ చేసుకుంటే TV9, TV5 కొన్ని ఇలాంటి పనికిమాలిన ఛానల్స్ కంటే యూట్యూబ్ ఛానల్స్ చాలా అంటే చాలా బెటర్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.